పేరు రమావత్ హాతిరామ్, మాది నల్గొండ డిస్టిక్, మండలం నాంపల్లి, విలేజ్ ఏమో రాజ్యనాయక్ తండ, గ్రామ పంచాయత్. ఓకే సార్. రెవెన్యూ పరంగా అయితే ముష్టిపల్లి మాది. ఓకే ఇక వేసుకోదగ్గ సీడే, రైతుకైతే కెమికల్స్ వాడుకోవడానికి కొద్దిగా సేఫ్ ఉంటుంది మనకు. ఓకే సార్. పెట్టుబడి ఇప్పుడు మనకి వేసి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఈ పంట కాలం? 4 నెలలు అయింది. 4 నెలలు అయింది. ఫస్ట్ కటింగ్ ఆల్రెడీ చేశారు సార్? చేసిన 12 గంటలు అయింది. 12 గంటలు అయింది సార్. మీకు తెగుళ్ళను తట్టుకునే విధానం కానీ, జస్ట్ ఇప్పుడు మీరు వేరే పంటతో పోల్చుకుంటే మన దాంట్లో పిచికారీ ఖర్చు తక్కువగా ఉంది సార్, ఎక్కువగా ఉంది సార్? తక్కువనే ఉంది ఇది. మీరు ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మందు పిచికారీ చేస్తున్నారు? 10 రోజులు లేకపోతే 12 రోజులు. అంటే ఇప్పుడు 120 రోజుల కాలంలో కూడా మీరు ఎకరానికి సుమారుగా ఎకరా భూమి ఉంటుంది సార్ మొత్తం మీద పొలం? కొద్ది తక్కువ ఉంటది, ఎకరానికంటే తక్కువ. ఇప్పటికి మీరు 12 క్వింటాల దిగుబడి అనేది మీరు తీయడం జరిగింది. ఇప్పుడు సుమారుగా మళ్ళీ మీరు ఇప్పుడు రెండో కటింగ్ కి మీరు అంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? మళ్ళీ ఇక నేను తిప్పిన కంటే ఎక్కువ మినిమం 25 చిల్లర అవుతుంది కానీ తక్కువ రాదు. ఓకే సార్. ఈ సంవత్సరం మనకి తెగుళ్ళు అనేది చాలా బీభత్సంగా వచ్చినాయి సార్. అంటే మీకు దీంట్లో నల్లి శాతం కానీ, మిగతా ముడత కానీ, తెగుళ్ళు కానీ మిగతా వేరేలతో పోల్చుకుంటే దీంట్లో ఎక్కువగా తక్కువగా ఉంది సార్? తక్కువ ఉంది, దీనికి తక్కువ ఉంది. అంటే మీకు ముందు నాకు తెలిసి నేను ఒక 50,000, 40 నుంచి 50,000 కంటే ఎక్కువ పెట్టలేను పెట్టుబడి పెట్టలేదు సార్. అదే ఉన్న అవసరం చెప్పాలి. ఓకే సార్. మీరు మా తాజా సీడ్స్ వారి రెడ్ హార్ట్ అనేది పండించడం జరిగింది. మీకు కాయ కూడా మీకు దగ్గర కాపు కనబడుతుంది సార్, గుర్తు కాపు దగ్గరే మంచి సేలింగ్ బాగానే ఉంటది, కలర్ మంచిగా వస్తుంది కదా సార్. మన తోటి రైతులు ఇది వేసుకోవడానికి అనుకూలంగా ఉందని వేసుకోవచ్చు 100%.